ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. న్యాయవాదులు, ఈడీ అధికారులు కోర్టుకు చేరుకున్నారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. న్యాయవాదులు, ఈడీ అధికారులు కోర్టుకు చేరుకున్నారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. న్యాయవాదులు, ఈడీ అధికారులు కోర్టుకు చేరుకున్నారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. రైట్ ఉషా, చెప్పండి. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత, ఇంకా అలాగే న్యాయవాదులు, ఈడీ అధికారులు చేరుకున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, కాసేపటి క్రితమే తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ డైరీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే జస్టిస్ నాగ్పాల్ ఎవరైతే ఉన్నారో ఎంకే నాగ్పాల్ అయితే హాజరుపడుతున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అయ్యారు. కాబట్టి దీనికి సంబంధించి కేజ్రీవాల్ కూడా కాసేపటి క్రితమే పూచీకత్తు, ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా 1 లక్ష పూచీకత్తు, 15,000 బాండ్ మీద అతనికి కూడా బెయిల్ మంజూరు అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సౌత్ జోన్ కి సంబంధించి వ్యవహరించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కవితకు సంబంధించి మాత్రము కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డైరీ మొత్తాన్ని కూడా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. జడ్జికి ప్రొడ్యూస్ చేసిన తర్వాత కవితని ఎన్ని రోజులు కస్టడీకి అవకాశం ఉంటుంది ఇది అధికారులు. అలాగే కస్టోడియల్ ఇంట్రాగేషన్ లో కవిత సహకరిస్తారా, లేకపోతే ఇంట్లో సోదాల్లో భాగంగా కవిత సహకరించిన నేపథ్యం లేదు. కాబట్టి తన ఫోన్లు కూడా గతంలో కూడా విచారించే సమయంలో ఫోన్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఆ మొబైల్ ఫోన్స్ కి సంబంధించి కూడా రిట్రైవ్ చేసే పనిలో కూడా నిమగ్నం అయి ఉన్నారు అధికారులు. ప్రస్తుతం మద్యం పాలసీకి సంబంధించి మద్యం పాలసీ కాస్త స్కామ్ గా టర్న్ అయిన నేపథ్యంలో ఈ స్కామ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సౌత్ జోన్ లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి కవిత ఎంత లబ్ధి పొందారు, మనీ లాండరింగ్ కి సంబంధించి కవిత అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే మొత్తం కూడా టాలీ చేసినటువంటి అధికారులు ఆ అకౌంట్స్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు గత
కొన్నేళ్లుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి 9.5 ఏళ్లలో తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంట్లను కావచ్చు, అలాగే స్థిరచర తన భర్తకు సంబంధించినటువంటివి కావచ్చు, ప్రతి ఒక్కటిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి కవితని కస్టడీలోకి తీసుకుంటే గానీ మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి కుదరదు. కాబట్టి సెక్రటరేట్ అధికారులు ఎంకే నాగ్పాల్ నేతృత్వంలో రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి అన్ని ప్రొడ్యూస్ చేసిన అనంతరం కస్టోడియల్ ఇంటరాగేషన్ కి కోరే అవకాశం ఉంటుంది. చూడాలి నాగ్పాల్ ఎన్ని రోజులు కస్టోడియల్ ఇంటరాగేషన్ కి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటరాగేషన్ లో కవిత సహకరిస్తారా, అలాగే కవిత కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెప్పినటువంటి మారినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరోసారి ఎదుట హాజరుపరిచి మరోసారి కూడా విచారించే అవకాశం ఉంటుంది. ప్రియా, అయితే ఉషా, దీని తర్వాత ఈడీ అధికారులు ఎన్ని రోజులు రిమాండ్ కి అడిగే అవకాశం ఉంది కవితని? ప్రస్తుతం చూసుకున్నట్టయితే రిమాండ్ అనంతరము తనని తీసుకెళ్ళడానికి ఈడీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల అనంతరం తనని కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. కస్టోడియల్ ఇంటరాగేషన్ లో ఏదైతే గతంలో కూడా మొదటిసారి ఢిల్లీలో గత ఏడాది మార్చిలో హాజరైనటువంటి కవిత అప్పుడు కూడా తన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించే కస్టోడియల్ ఇంటరాగేషన్ లోనే కుదురుతుంది. కాబట్టి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కస్టోడియల్ ఇంటరాగేషన్ ప్రస్తుతే ఈడీ కార్యాలయం నుంచి అయితే కవిత వాహనం అయితే బయలుదేరింది. ఈడీ కార్యాలయానికి రౌస్ అవెన్యూ కోర్టుకి 4 కిలోమీటర్ల దూరమే ఉంది. కాబట్టి ఇప్పటికే చేరుకున్నారు కవిత చేరుకున్న అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో లిస్ట్ లో ఎన్నో కేసుగా ఉందో ఇది చూసి ఆ తర్వాత తన కేసుని చూసే అవకాశం ఉంటుంది. జస్టిస్ ఎంకే పాల్ ఇచ్చేటటువంటి సూచనల మేరకు ఇప్పటికే కవితకి సంబంధించినటువంటి న్యాయవాదుల బృందం మొత్తము కూడా హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఈ కేసుని సవాల్ చేస్తూ హైయర్ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు. మొత్తం మీద ఒక మహిళను అది చీకటి పడిన తర్వాత 8:40 నిమిషాల సమయంలో అరెస్ట్ చేసి తన నివాసం నుంచి తీసుకుని వెళ్లడం ఎంతవరకు సమంజసం అన్న కోణంలో అయితే దీని ప్రకారం అయితే న్యాయవాదుల బృందం అయితే ఒక నోటీస్ అయితే సుప్రీంకోర్టులో వేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో బెయిల్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే విచారణకి సంబంధించి కావచ్చు, మొత్తం మీద అయితే ఈ రౌస్ అవెన్యూ కోర్టులో ఇచ్చేటటువంటి కస్టోడియల్ ఇంటరాగేషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మరి కాసేపట్లో అయితే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. రౌస్ అవెన్యూ కోర్టులో జస్టిస్ ఎంకే నాగ్పాల్ ఏదైతే కవితకి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి ఎన్ని రోజులు విచారణకు అనుమతిస్తారు, విచారణ అనుమతి ఇచ్చిన అనంతరం ఏదైతే విచారణలో ఉన్న విచారణ అంగీకరించిన తర్వాత ఏదైతే పర్మిషన్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి ఇప్పటికే కవిత లీగల్ సెల్ కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సిఆర్పిసి నిబంధనలు ఉల్లంఘించే కవితను అరెస్టు చేశారా అన్న వాదనలు కూడా వినిపించబోతున్నారు కవిత లీగల్ సెల్ న్యాయవాదుల బృందం. ప్రియ, అయితే ఉషా, దీన్ని బట్టి చూస్తే ఏదైతే హరీష్ రావు మాట్లాడారో దాన్ని బట్టి ఎన్నికల ముందు ఇలాంటి ఒక అరెస్ట్ అనేది చేయడం ఎంతవరకు ఇది ఒక రాజకీయ కోణంగా పరిగణిస్తారా లేక ఎలా? ఖచ్చితంగా ప్రియ, మీరు అన్నట్టు కేంద్రం ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ఉన్న సమయంలో ప్రతి ఒక్క చోట కూడా రాష్ట్ర ప్రభుత్వాలలో తమకు అనుకూలంగా లేని పార్టీలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఈడీని ఇన్వాల్వ్ చేయటము, వారిని ఉక్కిరి పిక్కిరి చేయటము, వారు మళ్ళీ వేరే పార్టీల్లోకి జంప్ అవ్వడము, ఇలాంటి కల్చర్ మొత్తాన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకొస్తోంది. దీనికి సంబంధించే కవిత అరెస్ట్ కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కవిత అరెస్ట్ ను కూడా ఈ పరంపరలోనే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో సీట్లు కావాలన్న కోణంలోనే నిన్న మోడీ మల్కాజ్గిరి పర్యటన సందర్భంగా, నేడు నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో వచ్చారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మోడీ రాగానే ఈడీ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేంద్రం మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలను ఏదైతే భూస్థాపితం చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవహారంలో ఇప్పటికే వ్యతిరేకంగా అనేక పార్టీల నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని మీద తీవ్రంగా దుమారం కూడా రేపారు. మొత్తం మీద వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఎలాంటి కేసెస్ లేకుండా ఏదైతే ప్రతిఘటించే వ్యక్తులకు మాత్రమే
కేసులు పురమాయించి ఈ విధంగా చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న కోణంలో రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి కల్చర్ ని తీసుకొస్తున్నారన్న కోణంలోనే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు నిన్న పేర్కొనడం జరిగింది. నిన్న మనం చూసుకోవచ్చు మొత్తం పూర్తి స్థాయిలో 4 గంటల ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ అనంతరం కవితను 5:20కి అరెస్టు చేసినట్టు తన భర్తకు నోటీసులు ఇవ్వగా 7 గంటల్లో 20 నిమిషాల లోపు తనని అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఎక్కడ కూడా తనని ఏదైతే స్ట్రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో వేరే మార్గంలో ఏదైతే మీడియా కంట పడకుండా కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మిడ్ నైట్ అదే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఏదైతే ఒక మహిళ అర్ధరాత్రి తనని అరెస్టు చేశారు కాబట్టి అరెస్టు చేసిన నేపథ్యంలో తనకి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్య పరీక్షల అనంతరమే ఫార్మాలిటీస్ ప్రకారం ఏదైతే వ్యక్తిని నిందితురాలు కావచ్చు, అనుమానితులు కావచ్చు, ఖచ్చితంగా అది ఫార్మాలిటీలో భాగంగా అరెస్ట్ చేసిన వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు అయితే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆరోగ్య పరీక్షల అనంతరము నేడు ఏదైతే రావుసైని కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత రావుసైని కోర్టు ఎన్ని రోజుల పర్మిషన్ ఇస్తుంది కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి, అలాగే మొత్తం వ్యక్తులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ సంబంధించి 2000 కోట్ల పైచిలుకి సంబంధించినటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో మద్యం పాలసీలో టెండర్లు ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందారు, ఇప్పటికే పిఎంఎల్ఏ యాక్ట్ ని ఉల్లంఘించారన్న కోణంలోనే ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మొత్తం మీద సిబిఐ ఇంట్రాగేషన్, ఈడీ ఇన్వాల్వ్మెంట్, మొత్తం ఈ రాజకీయంగా ఇది మలుపు తిరిగినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఏదైతే కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ఇలాంటి కల్చర్ స్టార్ట్ ఇలాంటి నేపథ్యంలోనే కవితని అరెస్ట్ చేశారు కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అలాగే బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతిఘటించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కవిత అరెస్ట్ మాత్రము రాజకీయ లబ్ధి కోసమే చేశారన్న ఆరోపణలు కూడా భారీ స్థాయిలో అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద లోకల్ పోలీసులు కూడా నిన్న ఏదైతే కవితని అరెస్ట్ చేస్తున్నారు అన్న ఒక నోటీస్ ఇచ్చిన తర్వాతే లోకల్ పోలీసులు కూడా వెస్ట్ జోన్ డీసీపీ వినయ్ కుమార్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా బంజారా హిల్స్ లోని తన నివాసం వద్ద చేరుకోవడం జరిగింది. భారీ స్థాయిలో పోలీసులు మోహరించి అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి విఘాతం కలగకుండా మొత్తం ప్రొటెక్షన్ లో ఆ కవితనైతే తన నివాసం నుంచి తీసుకుని వెళ్ళారు. అదే స్థాయిలో అక్కడ కూడా ఏదైతే ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర కూడా 144 సెక్షన్ విధించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కవితకి సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అక్కడ ఏదైనా అల్లర్లు సృష్టించే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా రావుసైని కోర్టు దగ్గర కావచ్చు అలాగే ఈడీ కార్యాలయం దగ్గర కావచ్చు 2 చోట్ల కూడా 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. న్యాయవాదులు, ఈడీ అధికారులు కోర్టుకు చేరుకున్నారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. అయితే అరెస్ట్ ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. అయితే అరెస్ట్ ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత ఇంకా అలాగే న్యాయవాదులు ఈడీ అధికారులు హాజరయ్యారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి పవన్? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను నిన్న అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే భారీ బందోబస్తు నేపథ్యంలో కూడా కవితను కోర్టు కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రిమాండ్ డైరీని కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఈడీ అధికారులు. అయితే దీనికి సంబంధించి మాత్రము పూర్తిగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఇంకా విచారణ కొనసాగించాలి ఉంది అని చెప్పి కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు ఈడీ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈ యొక్క హౌస్ అవెన్యూ కోర్టులో కూడా కస్టడీ పిటిషన్ పైన మరికొద్ది సేపట్లో కూడా ఆ యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా చూస్తే సౌత్ నుంచి కూడా 100 కోట్ల రూపాయలు కవితనే సమకూర్చిందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు కూడా సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఈడీ అధికారులు హవాలా పైన దృష్టి కొనసాగించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్లతో పాటు మరికొంతమంది అప్రూవర్ గా మారి దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ ఎక్కడ రూపకల్పన జరిగింది, అంతేకాకుండా కవిత పాత్ర ఏముంది, డబ్బులు సంబంధించిన విషయం కావచ్చు, ఎవరెవరికి ఎద్దట యొక్క హవాలా రూపంలో డబ్బులు చేరాయి, దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగింది. అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కవితకు ఈడీ అధికారులు పలుసార్లు కూడా నోటీసులు కూడా జారీ చేశారు విచారణకు హాజరు కావాలని. కానీ యొక్క నోటీసులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా కవిత పిటిషన్ కూడా దాఖలు చేసింది. ముఖ్యంగా తను ఒక మహిళని చూడకుండా దీనికి సంబంధించి ఈడీ అధికారులు కావాలనే యొక్క నోటీసులు కూడా జారీ చేసి తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టులో యొక్క పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా యొక్క వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్న ఈడీ అధికారులు ఉదయం ఆ యొక్క కవిత ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. విచారణ కొనసాగిన దాని తర్వాత కూడా అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఇంకా కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన దాని తర్వాత ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఎవరెవరికి పాత్ర ఉంది, ఇంకా దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈడీ అధికారులకు సంబంధించి ఒక న్యాయవాదులు ఒక వాదన కూడా కొనసాగించనున్నారు. మరోవైపు ఇదే కేసులో ఆ యొక్క ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంబంధించిన విషయంలో కూడా ఈడీ అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేసినా కూడా హాజరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కోర్టుకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క విచారణకు కూడా ఈ రోజు హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసి విచారణకు మాత్రము సహకరించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కవిత సంబంధించిన విషయంలో పూర్తిగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని మాత్రము ప్రధానంగా కవితకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా ఆమె యొక్క పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలో చూస్తే చాలా సార్లు కూడా ఈడీ అధికారులకు సంబంధించిన విషయాలు కూడా పూర్తిగా అందించారు, ఇంకా కావాలనే తను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా కవిత ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు కోర్టు వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా
భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే కోర్టు లోపలికి వెళ్లేందుకు కూడా కవిత దీనికి సంబంధించుకుని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఆరోపించింది కవిత. కోర్టుకు సంబంధించిన విషయంలో పూర్తిగా న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టు కూడా చేరుకున్నారు. కోర్టుకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు బెయిల్ పిటిషన్ కూడా వేయనున్నారు. ఎందుకంటే కవిత అరెస్ట్ చేసిన దాని తర్వాత ఈ యొక్క బెయిల్ పిటిషన్ కూడా వేసి దీనిపైన కూడా వాదనలు కొనసాగించనున్నారు. మొత్తానికి చూస్తే మాత్రము ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు చాలా కీలకంగా మారనుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. सर पीछे हो जाइए, सर पीछे सर पीछे हो जाइए. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. అయితే అరెస్ట్ ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే అరెస్ట్ ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. सर पीछे हो जाइए, सर पीछे రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను అక్రమంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తాను న్యాయస్థానంలో పోరాటం చేస్తానని అన్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లడానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. सर पीछे हो जाइए, सर पीछे सर पीछे हो जाइए, सर पीछे రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే అరెస్ట్ ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. ఈడీ కోర్టులో రిమాండ్ ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి, కవిత తనను అక్రమంగా అరెస్ట్ చేశారని
ఆరోపణలు చేశారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి ఉషా? ప్రియా, కాసేపటి క్రితమే ఈడీ కార్యాలయం నుంచి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకి కవితనైతే తరలించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రిమాండ్ రిపోర్ట్ లో భాగంగా మొత్తం కూడా ఎంకే నాగ్పాల్ ఆధ్వర్యంలో అయితే జస్టిస్ ఎంకే నాగ్పాల్ కి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 14 రోజుల రిమాండ్ కోరనున్నట్లు ఈడీ అధికారులు మనకు అందినటువంటి తాజా సమాచారం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కోర్టు హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు కవిత కూడా అక్రమంగా అరెస్టు చేశారు, నన్ను ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేస్తాను అన్న కోణంలోనే తను కూడా ఒక మాటలు మాట్లాడుతూ వెళ్ళడం చూసాం. కోర్టు హాల్ లోపల నుంచి ఏదైతే మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యే ముందు ఉన్నటువంటి మాటలను కూడా మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే లీగల్ సెల్ మొత్తం కూడా సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయింది. ఓవరాల్ గా మద్యం పాలసీలో జరిగినటువంటి అవకతవకల మీద ఈడీ అధికారులు ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం కూడా మెన్షన్ చేసి ప్రొడ్యూస్ చేయగా, మరోవైపు లీగల్ సెల్ ఏదైతే కవిత లీగల్ సెల్ సుప్రీంకోర్టులో అయితే బెయిల్ పిటిషన్ కి సంబంధించి కావచ్చు పిటిషన్ అయితే దాఖలు చేసుకోనుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదైతే బడా బాబుల ఆప్ నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆప్ నేతలకి సంబంధించి కూడా మొత్తం కూడా అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. సౌత్ జోన్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఏదైతే కవిత పిఏ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి సౌత్ జోన్ కి సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించి అప్రూవర్ గా మారిన వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే కస్టోడియల్ ఇంటరాగేషన్ కి కవితని ఇచ్చిన తర్వాత అయితే వారితో పాటు కవితను కూడా ఉంచి విచారించే అవకాశం ఉంటుంది ఈడీ అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిబిఐ దర్యాప్తు మాత్రమే అటెండ్ అయినటువంటి కవిత ఈడీ దర్యాప్తులకు సహకరించలేదు, ప్రతిసారి కూడా గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తనని విచారించేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఏదైతే సోమవారం నుంచి ఏదైతే కస్టోడియల్ ఇంటరాగేషన్ కి కవితనిచ్చిన తర్వాత ఈడీ అధికారులు అయితే కవితని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. దాదాపు 14 నెలల తర్వాత ఏదైతే ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి నోటీస్ కి ఈమెయిల్ ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ కి కవిత తాను హాజరు కాలేను, ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో బిజీ ఉన్నా అన్న కోణంలోనే తను అందులో మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ఈ నెల 19వ తారీఖున తను హాజరయ్యే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈడీ అధికారులు అయితే అరెస్టు చేయడం జరిగింది. ఓవరాల్ గా మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చేటటువంటి సూచనల మేరకు ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుంటారా, లేకపోతే రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి షరతులతో కూడినటువంటి ఇంటరాగేషన్ కి అనుమతించే అవకాశం ఉంటుంది, లేదా అందరిలాగే ఏదైతే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియాకి సంబంధించి ప్రతికూల తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది మాత్రం సర్వత్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాజీ సీఎం కుమార్తె కేసు విషయంలో అయితే ఉత్కంఠగా ఉన్నట్టుగా ప్రజలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో అయితే ఉషా, ఇప్పటి వరకు వాయిదాల మీద నడుస్తున్న ఈ కేసు సడన్ గా రాత్రికి రాత్రి ఒక మహిళని కూడా చూడకుండా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు, దీనికి గల కారణాలు ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఇదే లైన్ ని మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ కేసు ఏదైతే లోయర్ కోర్టు ఏదైతే ట్రయల్ కోర్టు రౌస్ కోర్టు లో వేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే ఏదైతే కవిత లీగల్ బెంచ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కవిత కస్టడీకి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద వీకెండ్స్ సెలవు కాబట్టి మండే ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టులో. కేవలం ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగేటటువంటి ట్రయల్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇచ్చేటటువంటి మొత్తం రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ రిమాండ్ రిపోర్ట్ ని మొత్తానికి కూడా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత జస్టిస్ ఎంకే పాల్ ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు, దీనికి సంబంధించి సర్వత్రా అయితే ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఉన్నారు. ఒక మహిళను సిఆర్పిసి నిబంధనలు ఉల్లంఘించే తనను చీకటి పడిన తర్వాత అరెస్టు చేశారు అన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ లైన్ ని మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టులో అయితే ఈ పిటిషన్ ని దాఖలు చేసుకున్నారు కవిత తరపు న్యాయవాదులు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే నిన్న వచ్చినటువంటి అధికారులకు లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే వ్యక్తిగత న్యాయవాదులు కవిత వ్యక్తిగత న్యాయవాదుల్ని అప్రోచ్ అవ్వని కూడా ఈడీ అధికారులు అడ్డుకోవడం జరిగింది. గేట్ వద్దే వారిని బైఠాయించి మరి లోపల వారి విధులు వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. ఓవరాల్ గా నిన్న 2 మహిళలు మిగతా మొత్తం 16 మంది ఈడీ కార్యాలయం నుంచి ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి
సోదాల్లో భాగంగా 16 మొబైల్ ఫోన్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద గతంలో కూడా కవిత మొబైల్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసి దానిలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చేశారు. IMEI నెంబర్ తో సహా ప్రతి ఒక్క దాన్ని కూడా రూపుమాపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా అధికారులు రీట్రైవ్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో కవితని విచారిస్తే గానీ మద్యం పాలసీకి సంబంధించినటువంటి లోతైన దర్యాప్తుకు సంబంధించి కవిత సహకరించాలి అన్న కోణంలో పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. కాబట్టి ఒక్క కేజ్రీవాల్ మినహా మిగతా అందరినీ కూడా విచారించారు. కాబట్టి కవితని విచారిస్తే మరింత సమాచారం ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు రావుసేవని కోర్టులో ఇచ్చేటటువంటి తీర్పు మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది ప్రియ. రైట్. అయితే ఉషా చెప్పండి, కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మ్యాజిస్ట్రేట్ ముందు వెళ్ళడానికి అక్రమంగా తనను అరెస్ట్ చేశారని ఆమె వ్యాఖ్యలు చేశారు. అండ్ సుప్రీం కోర్టుకి సవాల్ పిటిషన్ వేస్తాము అని చెప్పి వ్యాఖ్యలు ఏవైతే చేశారో సో దాన్ని బట్టి చూస్తే ఆమెకి ధీమా వ్యక్తం అవుతుందని తెలుస్తుందా? ఖచ్చితంగా కోర్టు హాల్ ఏదైతే జడ్జి ముందు కాకుండా కోర్టు హాల్ కి పాస్ ఆన్ అయ్యే మూమెంట్ లో లిక్కర్ స్కామ్ లో సంబంధించి ఏదైతే కవిత ఇచ్చినటువంటి కవిత మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది పెను దుమారమే రేపుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అక్రమంగా తనని అరెస్ట్ చేశారు. దీనికోసం నేను ఖచ్చితంగా ఏ స్థాయి వరకు అయినా సరే ఫైట్ చేస్తానన్న కోణంలోనే తను ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడనే కాదు, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఈడీ ఆఫీసర్స్ తనని మూవ్ చేసేటప్పుడు కూడా తను విక్టరీ సింబల్ ఎప్పుడు కూడా తను దీన్ని స్పోర్టింగ్ గా విక్టరీ సింబల్ ని చూపిస్తూ తను ఏం కాదు అన్న కోణంలోనే తను సింబాలిక్ గా చూపించడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తున్నటువంటి వ్యవహారం. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించినటువంటి మద్యం పాలసీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కవిత. కాబట్టి కవితకి సంబంధించి ఇప్పటికే ECIR నమోదు చేసి HIU 2/14/2022 మనీ లాండరింగ్ అభియోగాలపైన అరెస్ట్ చేస్తున్నట్టు కవిత భర్త అనిల్ కుమార్ కి ఇప్పటికే 14 పేజీల ఏదైతే అరెస్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ 14 పేజీలతో పాటు మరికొంత కూడా ఈ యాడ్ చేసి రిమాండ్ రిపోర్ట్ డైరీని అయితే జస్టిస్ ఎంకే పాల్ కి అందజేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈడీ అధికారులు ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కి సంబంధించి హవాలా రూపంలో భారీగా నగదు లావాదేవీలు జరిగాయి. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఎందుకంటే హవాలా మనీ ఈ మొత్తం కిక్ బ్యాక్స్ రూపంలో మొత్తం కూడా టర్న్ ఓవర్స్ జరిగింది. ఈ మొత్తం పాలసీకి సంబంధించి హైదరాబాదే అడ్డాగా ఏదైతే సౌత్ జోన్ కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై కావచ్చు, వ్యక్తిగత పిఐ అయినటువంటి బుచ్చిబాబు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సంబంధించినటువంటి మాగంటి రాఘవ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో లబ్ధి పొందారు. టెండర్ల రూపంలో పాలసీ కాస్త టెండర్ల రూపంలో స్కామ్ గా టర్న్ అయింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాదాపు సుమారు 2 సంవత్సరాలుగా కవిత చుట్టూ దిగుతున్నటువంటి దీన్ని ప్రతిసారి కూడా కవితని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు అయితే వచ్చినప్పటికీ ఈసారి ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తున్నట్టు అధికారికంగా చెప్పి మరి ఈడీ అధికారులు అయితే కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అక్రమంగా ఇరికించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తాను న్యాయస్థానంలో పోరాటం చేస్తానని అన్నారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులోకి వెళ్లడానికి ముందు ఆమె వ్యాఖ్యలను చేశారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ బెంచ్ ముందుకు కవితను హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈడీ తరపున ఎస్వి రాజు, ఎన్కే మట్టా, హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నాయి. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు కూడా వినిపిస్తున్నారు. అయితే అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. Then do you want to say something? Do you want to say something? Please. Fabricated case. Do you want to say something? Please. Fabricated case. चलिए आगे चलिए Yeah. फोन डाउन Then do you want to say something? Do you want to say something? Please. Fabricated case. Do you want to say something? Please. Fabricated case. चलिए आगे चलिए Yeah. फोन डाउन రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ రోజు న్యాయవాదులు ఈడీ అధికారులతో పాటు రౌస్ అవెన్యూ కోర్టుకు కవితను హాజరుపరిచారు. సో కవిత చేసిన ఆరోపణలు బట్టి చూస్తే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని వ్యాఖ్యలు చేశారు. సో దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి పవన్? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను నిన్న ఈడీ అధికారులు కూడా తన నివాసంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీ కూడా తరలించారు. అయితే ఈ రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కూడా హాజరుపరిచిన నేపథ్యంలో కూడా ఈడీ అధికారులు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. కవితని ఇందులో ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా కీలకమైన పాత్ర పోషించారని మాత్రము ప్రధానంగా ఈడీ అధికారులు కూడా అభియోగంలో మోపారు. అయితే దీనికి సంబంధించి చూస్తే రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైన అంశాలు కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో చూస్తే మాత్రము 10 రోజుల కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ అధికారులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఓవరాల్ గా ఇప్పటికే వాదనలు కూడా కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు సంబంధించి చూస్తే మాత్రము రౌస్ అవెన్యూ కోర్టులో యొక్క వాదన కొనసాగుతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా కవిత పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఈడీ అధికారులు ఇప్పటికే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో ఆ నోటీసులను కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన కూడా ఈ యొక్క విచారణ కూడా సుప్రీంకోర్టులో కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 100 కోట్ల రూపాయలు పూర్తిగా హవాలా రూపంలో దీనికి సంబంధించి కొంతమందికి డబ్బులు వెళ్ళాయి. అంతేకాకుండా ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్ర కూడా ఉంది అని చెప్పి కూడా ఈడీ అధికారులు విచారించేందుకు పలుసార్లు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సీఎం కేజ్రీవాల్ విచారణకు కూడా హాజరు కాని నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కోర్టుకు హాజరైన తర్వాత అతనికి బెయిల్ కూడా మంజూరు చేసింది. మొత్తానికి కవిత కూడా తనను పూర్తిగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్ట్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆమె ఆరోపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క రౌస్ అవెన్యూ కోర్టులో కూడా యొక్క వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యొక్క కస్టడీ పిటిషన్ పైన కోర్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. Then do you want to say something? Do you want to say something? Please. Fabricated case. Do you want to say something? Please. Fabricated case. चलिए आगे चलिए Yeah. फोन डाउन Then do you want to say something? Do you want to say something? Please. Fabricated case. Do you want to say something? Please. Fabricated case.